నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 29. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ను కెన్యా ఫారెన్ మినిస్టర్ ముసాలియా ముదావడి స్వయంగా వెల్లడించారు. ఆఫ్రికాలో జరుగుతున్న SSMB 29 సినిమా షూటింగ్ స్కెడ్యూల్ పూర్తయింది. చిత్ర బృందం భారత్కు తిరిగి పయనమైంది అని మినిస్టర్ తెలిపారు. ఈ మీటింగ్లో రాజమౌళి ఆయన కొడుకు కార్తికేయతో పాటు ఇతర ప్రతినిధులతో తాను సమావేశమైన ఫోటోలను మినిస్టర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కెన్యాలో సినిమా షూటింగ్ జరుపుకోవడంపై మంత్రి ముదావడి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని గొప్ప డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళికి గత 2 వారాలుగా కెన్యా వేదికగా నిలిచింది. తన అద్భుతమైన కథనాలతో, విజువల్స్తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దర్శనికుడిగా ఆయనను ముదావడి ప్రశంసించారు. ఆసియాలోనే అతిపెద్ద సినిమా ప్రొడక్షన్ కంపెనీ తమ దేశంలో షూటింగ్ జరుపుకోవడం గర్వకారణమని మినిస్టర్ అన్నారు. ఈస్ట్ ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో లొకేషన్స్ కోసం వెతికిన తరువాత రాజమౌళి బృందం కెన్యాను ప్రైమ్ షూటింగ్ లొకేషన్గా ఎంచుకుందని ఆయన తెలిపారు. సినిమాలోని ఆఫ్రికా సీన్లలో దాదాపు 95% షూటింగ్ తమ దేశంలోనే జరిగిందని స్పష్టం చేశారు. మసాయి మారా, నైవాషా, సంబూరు, అంబోసెలి వంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఇంపార్టెంట్ సీన్స్ ని షూట్ చేసినట్లు వివరించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో విడుదల కానుందని మంత్రి ముదావడి వెల్లడించారు. ఇది సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని, తమ దేశ సౌందర్యాన్ని, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప అవకాశమని ఆయన అన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర బృందం భారత్కు బయలుదేరినట్లు తెలుపుతూ ఈ సినిమా ద్వారా కెన్యా కథ ప్రపంచానికి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.